ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే కృషాంక్ మీద కేసు. ఇట్లా కృషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు. సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి నీ అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా ఎన్ని కేసులు, మెదక్లో మా పార్టీ నాయకుల మీద కేసులు, సంగారెడ్డిలో మా నాయకుల మీద కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా లగచర్లలో చూశాం. మా గిరిజన బిడ్డల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూశాం. కేసులతో గొంతు నొక్కలేవు. కేసులతో నువ్వు మళ్లీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు. నేనే రాజు, నేనే మంత్రి, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు. మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఏంది అక్రమ కేసులు? ఇవాళ కృషాంక్ మీద ఇన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినా అని రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు. మీరు చేసే అరాచకాలు, పాపాలు అన్ని ఇన్ని కావు. ఇవాళ అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? నీ మాటలు ఏదైనా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కడుతున్నావు. పెడతాం, అన్ని బయట పెడతాం. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగ కాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు. దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినవు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600కు 1700కు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితలేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా, ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇలా ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక
ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక